ఆంధ్ర స్టైల్ వంకాయ టమాటా కర్రీ. వంకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఈజీగా వండుకోవచ్చు. ఈ వంకాయ టమాటా కర్రీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. వంకాయ కర్రీని ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వంకాయ కర్రీని. తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక కళాయి తీసుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీడియం పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది. ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగుతున్నప్పుడే నచ్చితే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపి బాగా మగ్గించుకోవాలి. వంకాయ ఎంత బాగా మగ్గితే మనకు అంత టేస్ట్ బాగుంటుంది. సో బాగా మగ్గించాలి. తర్వాత టమాటాస్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత వంకాయ కర్రీని చాలామంది ఇష్టపడరు, కానీ ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అంటారు. తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం 2 to 3 టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. మీకు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని మనకి వంకాయల ముక్కలు మగ్గిన దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నాకు బాగా మగ్గాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేసాను. దేవుడు నా జీవితంలో చేసిన నా ప్రెగ్నెన్సీ విషయంలో ఎన్నో కాంప్లికేషన్స్ నేను ఎదుర్కొన్నాను. అవన్నీ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. టెస్ట్ మనీ కోసం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన వంకాయ టమాటా కర్రీ ఈస్ రెడీ.